కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి స్వామి వారి పవిత్రతను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వం అంటూ నూడా చైర్మన్ మరియు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏవి ఉంటుందని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అందువలన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు శంకరగిరి మాన్యులు పట్టించాలని ఆయన అన్నారు. దేశ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ప్రజలందరూ గమనించాలి, మనందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ప్రతి ఒక్కరూ దేశమే కాదు ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామి యొక్క ప్రసాద లడ్డు తింటే మా పాపాలు పోతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ దేవుని మొక్కి వాళ్ళ సంసారం బాగుండాలని కోరుకుండి దీవెన తీసుకుంటాడు స్వామి యొక్క దీవెనలు. ఆ స్వామి అందరి కరుణించి అందరికీ కాపాడుతూ రాష్ట్ర ప్రజలను కానీ దేశ ప్రజలు కానీ అందరికీ ఆశీర్వదిస్తూ సుఖశాంతితో ఉండాలి. ఆ భగవంతుడు అందరినీ రక్షిస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు దుష్టుడు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ 5 సంవత్సరాలు ఏదైతే వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ప్రపంచమంతా ఆరాధ్యదయంగా భావించేటువంటి ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన అన్నమత ప్రచారం ఎక్కువగా అక్కడక్కడ జరిగింది. అదేవిధంగా కులం కానీ కులం వాడని ఎలా మతస్థులు ఏ విధంగా చైర్మన్ ఎలాంటి వాడని వేశాడో మీకు అందరికీ తెలుసు. కరుణాకర్ రెడ్డి ఎవరు, వైవి సుబ్బారెడ్డి ఎవరు, అదిగాక అక్కడ ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిటీ సభ్యులంతా కూడా సుమారుగా 12-13 మంది ఒకే కులానికి చెందిన రెడ్లు. ఇటువంటి వాళ్ళని అన్నం చేసుకొని ఎలా పవిత్రమైనటువంటి స్థలం అది. ప్రతి ఒక్కరూ ఆరాధ్య దైవం అందరికీ దేవుడు లాంటి స్వామిని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కల్తీ నెయ్యి చేసి ఆ పవిత్రతను నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తులను చైర్మన్గా చేయడము ఎలా? ఎందుకంటే వాళ్ళు ఏ కులమో ఇద్దరు చెప్పమని చెప్పండి. కన్వర్స్ ఉండడం కాదు. ఆయన కరుణాకర్ రెడ్డి అసలు రెడ్డే, వైవి సుబ్బారెడ్డి అసలు రెడ్డే చెప్పండి. ఇవన్నీ ఇట్లా రోడ్డు పెట్టి అపవిత్రం చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కోరిక ఒకటే, వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన వాడు ఎవడు బతకలేదు, ఎవ్వడు బాగుపడలేదు. అందుకనే ఆ స్వామి కూడా అందరినీ గమనిస్తున్నాడు. ఆ స్వామి పవిత్రతను పోగొట్టాలని ఎంతమంది కుట్రలు పడిన రోజు భగవంతుడు ఖచ్చితంగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చి భగవంతుని ప్రార్థించి స్వామి మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రతి ఒక్క కోరికలు కోరితే కోరికలు తీర్చేటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రను దెబ్బతీసి ఏదో విధంగా ఇక్కడ హిందూ మతాన్ని దెబ్బ కొట్టాలి, హిందూ మతాన్ని నాశనం చేయాలా అనే ఉద్దేశంతో కుట్రబన్ని కల్తీ నెయ్యండి. ఆ నెయ్యి ఏంటి, ఆ కల్తీ నెయ్యిలో ఏమేముందో చిట్టు అధికారులు తేల్చారు. ఇంత తేల్చిన సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ అలాంటి వాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తప్పు ఎవరు చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నవే సిగ్గులే నీకు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నటువంటి పవిత్ర స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క సీటుకి ఇవాళ నాశనం చేసినావు కదా దుర్మార్గుడా. నువ్వు రాష్ట్రాన్ని కాదు దేవుని పెద్ద పెట్టుకున్నావు. వెంకటేశ్వర స్వామి పవిత్రత ఎవరు పోగొడతారా? ఆ దైవం. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా అదే విధంగా కలాం గారు రాష్ట్రపతిగా ఉండి డిక్లరేషన్లో సంతకం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పోయేటువంటి మహానుభావులు పెద్దవాళ్ళు రాష్ట్రపతి లాంటి వాళ్ళు. ఈరోజు నీవు ఏ రోజన్నా వెంకటేశ్వర స్వామి పోయి దర్శనం చేసుకోవాలంటే పట్టు వస్త్రాలు సమర్పించాలంటే భార్యాభర్తలతో పోవాలి, దంపతులు పోవాలి. దంపతులు ఏ రోజున పోయావా? సింగిల్గా పోతావు. నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టావు. వెంకటేశ్వర స్వాములు ఇంత పవిత్రమైనటువంటి ఆ యొక్క నెయ్యి ఆ అన్నటువంటి ప్రసాదం ఇస్తే ఆ నెయ్యి పక్క ఇట్లా పడేస్తావు. ఇదే నీ దుర్మార్గుడా. ఎవడన్నా ఆ స్వామి యొక్క కళ్ళకు అద్దుకొని తినకుండా నాశనం చేసేవే. ఇటువంటి పవిత్రతను పోగొట్టి అక్కడ జనం తగ్గించాలి. ఆ పవిత్రను పోగొట్టున్న కుట్రమనేవి ఇది భగవంతుడు క్షమిస్తాడు, నిన్ను క్షమించాడు. అదిగాక నిన్న మొన్నటి దాకా తిరుపతిలో ఏది మోసం చేశావో ఆ శ్రీశైలంలో కూడా ఇలా కల్తీ నెయ్యి ఉన్నట్టు తేలిపోయింది. ఆ స్వామి శివునికి కూడా మోసం చేస్తున్నాడు దుర్మార్గుడా. శివుడు పోకుంటాడా? కోపం వస్తే భస్మం చేస్తాడు. చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి నిదానంగా దెబ్బ కొడతాడు, కానీ శివుడు ఇమ్మీడియట్గా కొడతాడు. కాబట్టి తప్పు చేసిన వాడిని సపోర్ట్ చేయొద్దు. తప్పు చేసిన వాడిని దండించి నువ్వైనా సరే, నీ పార్టీ కాదు, నువ్వు కాదు, నీ తప్పుంటే చెంపలేసుకో. తప్పు చేసినాని దుర్మార్గుడా. అసలు ఈ రాష్ట్రంలో ఎట్ట పుట్టావు దుర్మార్గుడా? ఒక శనిగ్రహంలాగా రాష్ట్రాన్ని పుట్టి మా రాష్ట్రాన్ని నాశనం చేసావు దుర్మార్గుడా. ఈరోజు ఈ రాష్ట్రం
సర్వనాశం చేసి అప్పుల పాలు చేసి సర్వనాశం చేసి ప్రజలకు ఇవాళ ఏమిచ్చావు, నామం పెట్టావు. అది దీన్ని ఈరోజు అప్పులను బాధ నుండి రక్షించడానికి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం చంద్రబాబు రావడం జరిగింది. యువగణం తరఫున ప్రత్యేకంగా పెద్ద ఎత్తున తిరిగి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు తిరగడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రమంతా తిరిగి పనిచేసేటువంటి వ్యక్తులు. అక్కడ ఉన్నటువంటి మోదీ గారు కూడా సహకారాలతో కూటమి ప్రభుత్వం ఇవాళ మంచి ప్రభుత్వం నడుస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం దాని పని దాన్ని చేసుకోకపోతుంది. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేసేది, సార్ మనం ఎంత చేసినా ఈ యొక్క పవిత్రతను ఎవరు చెడగొట్టారో వాళ్ళని వదిలిపెట్టద్దండి. దేశమంతా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. పవిత్రమైనటువంటి ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యి చేసి ఆ కల్తీ నెయ్యిల్లో చాలామంది చెప్తున్నారు చాలా దుర్మార్గంగా చేశారని చెప్పేసి. ఆ దుర్మార్గం మా నోటు నుంచి చెప్పకూడదు. ఎందుకంటే హిందూ మతాన్ని దెబ్బకొట్టే విధంగా చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఈ విషయంలో మాత్రం దండన తప్పదు. తప్పు చేసిన వారిని జైలుకు కాదు, నా వరకు నా సొంతంగా నేను చెప్తున్నా, ఇటువంటి వాళ్ళని ఉరి తీయాలని నేను కోరుతున్నా. ఇది భగవంతుని కోరిక అని కూడా నేను చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిస్తే భస్మమైపోతారు దుర్మార్గులారా మీరు జగన్మోహన్ రెడ్డి ఎవడు తప్పులు చేశారో భగవంతుడు తప్పక ఎదురు చూస్తున్నాడు. తప్పక ఓపికగా సహించి, ఇంకా ఓపిక కూడా స్వామికి కూడా ఓపిక నశించింది. ఇంత దుర్మార్గం చేస్తున్నావు కాబట్టి ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకో, చంపలేసుకో. ఎలా ఎక్కడున్న తప్పు చేశావో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి వచ్చి, స్వామి నేను తప్పు చేశాను, నేను చేసిన అన్ని తప్పులే, ఇప్పటికన్నా మీరు క్షమించండి అని చెప్పేసి క్షమాపణ కోరాలని నేను కోరుతున్నాను.